గ్లూకోజ్ మెటబాలిజం నిజంగా చెడ్డదా? చాలామంది అనుకుంటారు రామకృష్ణ ఇలా చెప్తూ ఉంటాడు ఫ్యాట్ మెటబాలిజం ఫ్యాట్ మంచిదని. అంటే గ్లూకోజ్ చెడ్డదా అంటే అని కాదు. రాజుగారి పెద్ద పెళ్ళం మంచిదని మాత్రం చిన్న పెళ్ళం చెడ్డదవలసిన అవసరం లేదు. గ్లూకోజ్ మెటబాలిజం నిజానికి అద్భుతమైన మెటబాలిజం. దాంతో ఎలాంటి సమస్య లేదు. ఇంకా చెప్పాలంటే ఫ్యాట్ మెటబాలిజం కంటే కూడా కొన్ని విషయాల్లో అద్భుతమైంది. కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. గ్లూకోజ్ మెటబాలిజం అనే కత్తిని మనం కరెక్ట్గా ఉపయోగించాలి. చిన్న ఎడ్జ్లో తేడా వచ్చినా అవతల శాలితీలు మొత్తం మన్నే లేపేస్తుంది. అంత ప్రమాదం ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. సమస్య గ్లూకోజ్ మెటబాలిజంతో కాదు, గ్లూకోజ్ మెటబాలిజాన్ని అబ్యూజ్ చేయడం, దుర్వినియోగం చేయడం కారణంగా వస్తుంది. ఇది బేసికల్గా దాన్ని అదుపులో ఉంచుకున్న వాళ్ళకి చాలా అద్భుతమైన వరం అది. ఇప్పుడు నిజానికి ఇప్పుడు నేను నీరసంగా ఉన్నాను, నాకు ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలనుకుంటాను. ఒక పంచదార కలిపిన నిమ్మకాయ నీళ్ళు, లేకపోతే ఒక గ్లూకోన్ డి ప్యాకెట్, లేకపోతే ఒక కనీసం కూల్ డ్రింక్ ఇస్తే ఇన్స్టెంట్గా నాకు ఎనర్జీ వచ్చేస్తుంది. అదే నేను కోడిగుడ్డు చికెన్ పెడితే లేదా కంప్లీట్ ఫ్యాట్ ఇస్తే ఇది నాకు ఎమల్సిపేషన్ అయ్యి నాకు శక్తి కింద మారడానికి చాలా టైం తీసుకుంటాను. సో ఇది గ్లూకోజ్ నిజానికి అద్భుతమైంది. కాకపోతే గ్లూకోజ్ మెటబాలిజం ఉన్న పరిమితులు ఏంటంటే, గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు మనం చచ్చినట్టు ఎక్కువ సార్లు తినాల్సి వస్తుంది. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి 4 ఇడ్లీలు తీసుకున్నాడు. పక్కన వాళ్ళ బ్రదరే అతను 4 కోడిగుడ్లు తీసుకున్నాడు, ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఇద్దరు పొద్దున్నే టిఫిన్ చేశారనుకో. ఇద్దరు 4 గుడ్లు 4 ఇడ్లీ. 4 ఇడ్లీ తిన్న అతనికి అది సుమారు 2 గంటల్లో మొత్తం అది రక్తంలోకి వెళ్ళిపోయి అరిగి శక్తి కింద మారేసి అరిగి లోపలికి వెళ్ళిపోయి అతను 7 గంటలు తింటే 9 నకనకలాడుతుంది అంటాడు. కడుపు ఎప్పుడైతే ఆకలి అనిపించిందో మళ్ళీ వెళ్ళి మళ్ళీ దోశలో గారెలో ఇంకోటో తింటాడు, లేదా అన్నమో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకోటి తింటాడు. ఈ 4 కోడిగుడ్లు తిన్నాడికి మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండేది ఫ్యాట్. అది ఇన్స్టెంట్ కాదు, లాంగ్ టర్మ్ మైలేజ్ వస్తుంది అది. కాబట్టి వీడు మధ్యాహ్నం 1 గంట 2 దాకా ఫుల్గా అయిన ఫీలింగ్లో ఉంటాడు. ఆడికి ఎటువంటి ఆకలి లేదు. తేడా అర్థమైందండి. దీనివల్ల ఏం జరుగుతుంది, రోజు మొత్తంలో మనం తినాల్సిన క్యాలరీస్ టార్గెట్ కంటే కూడా మనం తక్కువ తింటాం. ఫ్యాట్ అందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన డైట్ చేసిన డైటర్స్ అందరికీ తెలుసు. మన డైట్లో ఫ్యాట్ తీసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి మొదలు పెట్టినప్పుడేమో సార్ 2 మీల్ డైట్ అంటే మరీ 2 సార్లు ఎక్కడ సరిపోతుంది సార్ అంటారు. డైట్ మొదలెట్టాకంటారు సార్ అసలు మేము 1 మీల్ కూడా చేయలేకపోతున్నామండి, ఒక కోడిగుడ్డు కూడా తినడానికి ఏమో మాకు అనిపించట్లేదు, ఎందుకంటే మేమంతా ఫుల్గా ఉన్నాం, అసలు ఆ ఫ్యాట్ ఇవ్వగానే మాకు ఫుల్ అయిందండి అని. అర్థమైందండి తేడా. గ్లూకోజ్ మెటబాలిజం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎక్సెస్ తిన్న గ్లూకోజ్ ఏమవుతుందంటే అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడే ఒక శాపం. సెల్ పరిధిలో అంటే మీ పెట్రోల్ ట్యాంక్ అయినా సెల్ పరిధిలో మీరు తిన్నంత వరకు మీకు ఏ ఇబ్బంది లేదు. ఉదాహరణకి మీ సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకోండి, అంటే పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 6 ఇడ్లీ దాటి తిన్నది ఫ్యాట్ అవుతుంది. లోపు తింటే చాలదు, 6 ఇడ్లీ తింటే ఓకే. మనం ఎక్కువే తింటాం. 6 ఇడ్లీ దాటి తిన్నంత ఏమవుతుంది, ఆ ఎక్సెస్ గ్లూకోజు పక్కన ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంది కాబట్టి అది ఫ్యాట్ కింద మారుతుంది. ఆ ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిన తర్వాత మీరు ఆ కన్వర్షన్ లేని ప్రాసెస్లో ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయలేక రక్తంలో మిగిలిపోతుంది. అదే డయాబెటీస్. మీరు గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్ మెటబాలిజంతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అది స్టోర్ అవుతుంది. ఎక్సెస్ తిన్న గ్లూకోజ్ అంతా మీకు ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. అంటే 20 ఏళ్ళ నాడు 30 ఏళ్ళ నాడు మనం ఏ పెళ్ళిలోనో తిన్న ఎక్సెస్ ఐస్ క్రీమ్ కూడా ఇవాళకి మన బొజ్జలోనే ఉంది. అది మనం వదిలిపెట్టని ఒక పెద్ద భూతం. అదే ఫ్యాట్ మెటబాలిజంకి వచ్చేటప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఫ్యాట్ని కూడా మనం ఓవర్ఫ్లోగా తింటాం. అంటే సెల్ పరిధి దాటి తిన్న ఫ్యాట్ ఉంటుంది కదా, అది ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అయిపోతుంది. యూరిన్లో వెళ్ళిపోవటం కానీ దాంట్లో కానీ ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అవుతుంది. కారణం ఏంటంటే ఫ్యాట్ని సెల్ నేరుగా తీసుకుంటుంది. ఇన్సులిన్ అనే కీ అవసరం లేదు. ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో ఆ ఇన్సులిన్ అనేది ఫ్యాట్కి తల్లి లాంటి ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ కాబట్టి ఇన్సులిన్ లేనిదే ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. మనం తినే ఆహారం ద్వారా తీసుకునే ఫ్యాట్ మన బొజ్జ పెంచే ఆ ఫ్యాట్ కింద, ఆ ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్ కింద మారదు. ఓన్లీ గ్లూకోజ్లోనే మారుతుంది. మారింది కాబట్టి వదలదు. సో మీరు ఏ రోజు పాపం మీరు ఒకవేళ పొరపాటు చేసినా కూడా ఏ రోజు పాపం ఆ రోజు గడిగేసి మొత్తం ఒంట్లోని దోవేసి పెట్టేసినట్టు ఫ్యాట్ మెటబాలిజం క్లీన్ ఉంటుంది కాబట్టి అది ఇక్కడ మనకు అంత వర్తించదు. నిజానికి
కరువు పరిస్థితులు ఉండి ఆహారం దొరక్క ఈ ద్వీపాల్లో చిక్కుపోయే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఫ్యాట్ మెటబాలిజం కంటే గ్లూకోజ్ మెటబాలిజం మంచిదవుతుంది. ఎందుకంటే మనం ఒంట్లో నిల్వ ఉంచుకున్న ఆ ఫ్యాట్ స్టోరేజ్తో చాలా ఎక్కువ కాలం మనం కిటోన్ మెటబాలిజం కన్వర్ట్ చేసుకుని బతకచ్చు. అదే ఫ్యాట్ తినేవాడికి సన్నగా ఉంటాడు కాబట్టి వాడి దగ్గర స్టోరేజ్ పాయింట్ ఎక్కువ ఉండదు కాబట్టి వాడు పెద్ద బతకడు. ఇదంతా కరువు రోజులు అనుకునే హైపోథెటికల్ ఐడియాలు. ఇవాళ అంత కరువు రోజులు లేవు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరుకుతున్న ఈ రోజుల్లో గ్లూకోజ్ మెటబాలిజం కంటే ఫ్యాట్ మెటబాలిజం ఎంతో అద్భుతమైంది. అయితే ఒక సమస్య ఏంటంటే గ్లూకోజ్ మెటబాలిజం చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది, ఇన్స్టెంట్ శక్తిని ఇస్తుంది. కాబట్టి మీరు జీవితకాలం నేను ఫ్యాట్ డైట్లో ఉండాలని చెప్పను. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి తాత్కాలికంగా ఫ్యాట్ డైట్ను ఉపయోగించుకోండి. అంటే అది దీర్ఘకాలం చేయొచ్చు, కానీ ఏంటంటే అది రుచిగా ఎక్కువ ఉండదు. కాబట్టి మనం మనుషులంతా రుచుల కోసం పుట్టాం కాబట్టి గ్లూకోజ్ మెటబాలిజాన్ని సెల్ పరిధిలో తీసుకున్నానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏ అనర్థాలు జరగవు. ఒకవేళ సెల్ పరిధి దాటి కనుక మీరు తిన్నది ఫ్యాట్ అయింది అనుకుంటే, కొన్నాళ్ళు మీరు తప్పు చేశారనుకుంటే, మళ్ళీ కొంతకాలం బయటకు వచ్చి 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు 2 వారాలు 3 వారాలు 1 నెల రోజులు మీరు కనుక చక్కగా మన డైట్ చేసి అప్పటి వరకు స్టోర్ చేసుకున్నంతా మీరు తరిమి కొట్టేసి మళ్ళీ తిరిగి ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి. ఆ రకంగా దేని అడ్వాంటేజ్ దానికి ఉంటుంది గ్లూకోజ్ మెటబాలిజం దీనికి. అలానే గ్లూకోజ్ మెటబాలిజం చెడ్డదని కాదు, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం చెడ్డదవుతుంది. ఫ్యాట్ మెటబాలిజం ఆ రిస్క్ తక్కువ. కాబట్టి అసలు ఇదే అదే ఒకటే వాడాలి ఆ లాయలు ఒకటే కాదు. ఏమైనా కట్టుకొని పెళ్ళావా ఒకటే వాడటానికి ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇది కావాలంటే అది కావాలంటే ఇది. ఎందుకంటే మన నేచరో లేదా మీరు నమ్మే దేవుడో 2 మెటబాలిజం ఇచ్చినప్పుడు ఏ మెటబాలిజం ఉపయోగించుకుంటే మనకేంటి? మనమేం ప్రకృతి విరుద్ధంగా వెళ్ళలేదు కదా. ప్రకృతి మన ఇలా 2 వాడుకోండి అని ఇస్తే మనం ఒకదాంట్లోనే పడి ఉంటే ఎంతవరకు భావ్యం? దేన్ని ఎంతవరకు అంతవరకు ఉంచండి. ముఖ్యంగా గ్లూకోజ్ మెటబాలిజం స్టోర్ అవుతుంది కాబట్టి దాని కారణంగా అనేక అనర్థాలు వస్తాయి. ఆ అనర్థాలు వస్తున్నాయి కాబట్టి ఆ అనర్థాలను సరిదిద్దుకోవాలంటే మీరు గ్లూకోజ్ మెటబాలిజం ఉంటే సాధ్యం కాదు. కాబట్టి తాత్కాలికంగా దాన్ని రిపేర్ చేసుకునే వరకు మీరు ఫ్యాట్ మెటబాలిజం ఉంటా తిరిగి గ్లూకోజ్ మెటబాలిజంకి వచ్చి గతంలో చేసిన తప్పులైన సెల్ పరిధి దాటి తినటం లాంటి పొరపాట్లు చేయకుండా ఒక పద్ధతిగా కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ని జాగ్రత్తగా చూసుకుంటా, మంచి గ్లైసెమిక్ ఇండెక్స్ లోలో ఉండే ఫుడ్స్ సవ్యంగా తీసుకుంటా, అలాంటి మిల్క్ గ్యాప్ ఉంటా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా ఒక రకంగా మన వీఆర్కే పోస్ట్ డేట్ ప్రోటోకాల్లో అది మనకి తెలుస్తుంది. అలా చేయండి. మా గ్రూప్స్లో జాయిన్ చేస్తాం, పోస్ట్ డేట్లు కూడా జాగ్రత్తగా చేసుకోండి. అట్లనే రామకృష్ణ హెల్త్ లైన్లో నేను మా డాక్టర్ టీము మీకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకి మేము న్యాచురల్గా మేము పరిష్కారం చూపిస్తాం. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సెంటర్. అన్ని విభాగాల్లో ఉండే అడ్వాంటేజెస్ని ఇక్కడ ఉపయోగించుకుంటాం. అన్ని విభాగాల డాక్టర్లు కూడా అఫీషియల్గా మాకు టోటల్గా సపోర్ట్గా ఉన్నారు. మీరు మామూలు అన్ని ప్రాబ్లమ్స్ కూడా మమ్మల్ని నేరుగా కలవచ్చు. అట్లానే కింద కనిపించే నెంబర్లలో నా అపాయింట్మెంట్ తీసుకుని దాన్ని నేరుగా కలవచ్చు. అలానే ఇప్పుడు మీరు చూస్తున్న వీఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ అవుతుంది. అట్లానే నా ఫేస్బుక్ వీరమాచరణ రామకృష్ణారావు లేదా వీఆర్కే డేటా అఫీషియల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ అప్డేట్స్ అని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.